Hi everyone, welcome to Code Kamkaji. I hope everybody are doing good. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ వచ్చేసి గిటబ్ యాక్షన్స్ని యూజ్ చేసి ఒక ఇమేజ్ని అలాగే ఒక డాకర్ ఇమేజ్ని గిటబ్ యాక్షన్స్ పైప్ లైన్స్ ద్వారా డాకర్ హబ్కి ఎలా పుష్ చేయాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో స్టే ట్యూన్ టిల్ దిస్ వీడియో అండ్ మీరు కనుక కోడ్ కామ్కాజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఐ రిక్వెస్ట్ యూ టు గో అండ్ డూ ఇట్ రైట్ అవే. సో ఈ యాక్టివిటీని పర్ఫామ్ చేయడానికి యాక్టివిటీ ఏదైతే ఉందో గిటబ్ యాక్షన్స్ పైప్ లైన్ ద్వారా బిల్డ్ అయిన ఇమేజ్ని మన గిట్హబ్ యాక్షన్స్ రన్నర్ నుంచి డాకర్ హబ్కి పుష్ చేయడానికి. సో డాకర్ హబ్ వచ్చేసి మనకి ఇమేజ్ రిజిస్ట్రీ, అక్కడ ఒక ఆఫ్ ది రిపాజిటరీకి పుష్ చేయడానికి మనకి కొన్ని ప్రీ రిక్వెజిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రీ రిక్వెజిట్ వచ్చేసి మనకి ఒక డాకర్ హబ్ అకౌంట్ ఉండాలి. సో ఇది వచ్చేసి hub.docker.com. సో ఇది వచ్చేసి ఒక లైక్ ఇమేజ్ రిజిస్ట్రీ అంటారు. అంటే ఇక్కడ మొత్తం కంప్లీట్గా మన ఇమేజెస్ మొత్తం అన్నిటిని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇది సిమిలర్ అండి, లైక్ గిట్హబ్ లాగా. గిట్హబ్లో ఎలాగైతే మనం సోర్స్ కోడ్ని పెట్టుకుంటున్నామో అలాగే మనం ఇక్కడ డాకర్ హబ్లో మన ఇమేజెస్ డాకర్ మనం బిల్డ్ చేసిన ఇమేజెస్ మొత్తం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇవన్నీ నా నెంబర్ ఆఫ్ రిపాజిటరీస్, ఇవన్నీ నా రిపాజిటరీస్ అండి ఈ డాకర్ హబ్లో. సో ఇప్పుడు నేను ఈరోజు 28 మినిట్స్ అగో క్రియేట్ చేసిన రిపాజిటరీ పేరు వచ్చేసి గిట్హబ్ యాక్షన్స్ _డాకర్. ఇది వచ్చేసి నా రిపాజిటరీ. సో ఇక్కడ వచ్చేసి ఎటువంటి ఇమేజెస్ ఏం లేవు, ఇంకా నేను పుష్ చేయలేదు కాబట్టి మీకు ఇలా ఉంది. ఓకే, సో ఇదండి ఒక రిపాజిటరీని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇది క్రియేట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా మీకు డాకర్ హబ్ అకౌంట్ ఉండాలి. సో అది మీరు క్రియేట్ చేసుకోగలరు. hub.docker.comకి వెళ్ళి మీరు మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్స్ని ఇచ్చి లేదా గూగుల్ అథెంటికేటర్ ద్వారా కూడా మీరు ఒక రిపాజిటరీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫస్ట్ రిక్వైర్మెంట్. సెకండ్ ప్రీ రిక్వజిట్ వచ్చేసి మనకి సోర్స్ అండి. సో మనం లాస్ట్ వీడియో చూసినట్టు అంతా సోర్స్ సేమ్గానే ఉంటుంది. డాకర్ ఫైల్ సేమ్, మన అలాగే సోర్స్ కోడ్ app.py కావచ్చు, రిక్వైర్మెంట్.txt ఫైల్ కావచ్చు, అన్నీ సేమ్. బట్ ఓన్లీ వన్ థింగ్ చేంజ్ అవుతుంది, అది వచ్చేసి మన వర్క్ ఫ్లోస్. సో ఇక్కడ నేను వర్క్ ఫ్లో ఫైల్స్కి వెళ్తే ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా మన వర్క్ ఫ్లో పేరు సేమ్గా ఉంటుంది. తర్వాత రూల్స్, మన బ్రాంచ్ రూల్స్ కూడా సేమ్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే లైక్ చెక్అవుట్ కూడా సిమిలర్ కదా, బట్ ఇక్కడ చూసుకుంటే లాగిన్ టు ద డాకర్ హబ్. సో ఇది వచ్చేసి మనం మన ఏదైతే రన్నర్ ఉందో గిట్హబ్ యాక్షన్స్కి మనం రన్నర్ కాన్ఫిగర్ చేస్తాం కదా. ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి నా రన్నర్ అనేది మనకి యాక్టివ్గా ఉంది. సో ఈ రన్నర్ను యూస్ చేసి మనం ఈ రన్నర్ నుంచి ఈ గిట్హబ్ యాక్షన్స్కి మన డాకర్ హబ్ ఏదైతే ఉందో దానికి మనం లాగిన్ చేయాలి. సో లాగిన్ చేయాలంటే ఖచ్చితంగా మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి కదా. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని మనం సీక్రెట్స్ ద్వారా, అంటే ఏంటి, డాకర్ సీక్రెట్స్ని యూస్ చేసుకుని మనం దీన్ని పాస్ చేస్తున్నాం. డైరెక్ట్గా ఇక్కడ హార్డ్ కోడ్ చేయకుండా మనం మన రన్నర్ గిట్లాబ్ రన్నర్ నుంచి డాకర్ హబ్లోకి లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ పాస్ చేయాలి. కాబట్టి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ మనం డైరెక్ట్గా హార్డ్ కోడ్ చేయకుండా వాటిని మనం గిట్హబ్ యాక్షన్స్ సీక్రెట్స్ ద్వారా మనం పాస్ చేస్తున్నాం. సో ఆ సీక్రెట్స్ని మనం ఎలా పాస్ చేస్తామంటే ఇక్కడ పైకి వచ్చి మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి నేను కొత్త ట్యాబ్ ఓపెన్ చేస్తాను. ఇక్కడికి వచ్చేసి ఆల్ ది వే డౌన్ అండి, లెఫ్ట్ సైడ్ డౌన్కి వచ్చేస్తే మీకు ఇక్కడ చూడండి సీక్రెట్స్ అండ్ వేరియబుల్ సెక్షన్ ఉంది. సో ఈ సీక్రెట్స్ అండ్ వేరియబుల్ సెక్షన్ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మీకు యాక్షన్స్ మీద క్లిక్ చేస్తే సో మనకి వేరియబుల్స్ వస్తాయి, అలాగే సీక్రెట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి వేరియబుల్స్ ఉన్నాయి, అలాగే మన దగ్గర సీక్రెట్స్ ఉన్నాయి. సో మన కేసులో మనం సీక్రెట్స్ని యాడ్ చేయాలి. సో నేనేం చేశాను, నా డాకర్ యూజర్ నేమ్ వచ్చేసి ఇది వచ్చేసి కీ డాకర్ యూజర్ నేమ్. సో దానికంటూ వాల్యూ లోపల నేను యాడ్ చేసేసాను. అలాగే డాకర్ పాస్వర్డ్ యూజర్ నేమ్ కీ, దాని వాల్యూ వచ్చేసి పాస్వర్డ్. సో వీటిని నేను డిస్క్లోజ్ చేయను ఎందుకంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో మీ కేసులో మీరు జస్ట్ నీ రిపాజిటరీ సీక్రెట్స్ మీద క్లిక్ చేయండి. అలాగే మీ యొక్క యూజర్ నేమ్ లైక్ ఇలాగా యూజర్ నేమ్ కావచ్చు, లేదా డాకర్ యూజర్ నేమ్ ఏమని ఇవ్వచ్చు, డాకర్_స్క్వేర్ యూజర్ నేమ్ కావచ్చు. ఇలా వచ్చేసి యూజర్ నేమ్ మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు. లైక్ నా కేసులో నేను ఇస్తాను షేక్ ఇస్తాను. ఓకే, సో ఇది యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ మీరు ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మీ hub.docker హబ్లోకి వెళ్ళి ఇక్కడ మీ ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు షేక్ బయట ఉంది కదా, ఇది వచ్చేసి నా డాకర్ యూజర్ నేమ్. సో ఈ యూజర్ నేమ్ మీరు ఇక్కడికి వచ్చేసి మన గిట్హబ్ యాక్షన్స్ సీక్రెట్స్ లెవెల్ మనం ఇచ్చేస్తే ఇక్కడ ఇచ్చేసి సేవ్ చేసేస్తే మనకి సీక్రెట్స్నే యాడ్ అయిపోతుంది. అలాగే మీ పాస్వర్డ్స్ ఇక్కడికి వచ్చేసి PSSWRD పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు, లేదా డాకర్_స్క్వేర్ పాస్వర్డ్ ఏమని ఇచ్చుకోవచ్చు అండి, నేమ్ మీ ఇష్టం అది. ఓకే, బట్ సేమ్ నేమ్ మీరు ఏదైతే ఇక్కడ కీ ఏదైతే ఉందో అదే కీ మీరు మన వర్క్ ఫ్లోస్లో కూడా ఇవ్వాలి. సో సీక్రెట్స్లో మీరు 1 2 3 4 5 6 7 8 9 సో సంథింగ్ మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చుకుంటారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చేసి యాడ్ సీక్రెట్స్ మీద క్లిక్ చేస్తే మనకి సీక్రెట్స్ అన్ని యాడ్ అయిపోతాయి. సో ఇలాగా ఇందాక మనం చూసాం కదా, నేను ఆల్రెడీ యాడ్ చేశాను ఇక్కడ డాకర్ యూజర్ నేమ్ అండ్ డాకర్ పాస్వర్డ్.
సో ఇలాగా మనకి 2 యాడ్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ 34 మినిట్స్ అవి యాడ్ చేశాను. సో వీటిని డిలీట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే. ఫైన్. సో నేను ఎందుకు అంటున్నానంటే ఈ డాకర్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ సేమ్ నేమ్‌ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మన వర్క్ ఫ్లో ఫైల్‌లో యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి. ఆహ్, మన స్టెప్ పేరు వచ్చేసి లాగిన్ ఇంటూ డాకర్ హబ్. ఇక్కడ ఏం చేసి నేను ఒక షెల్‌ని రన్ చేస్తున్నాను. ఎకో డాలర్ సీక్రెట్స్ డాట్ డాకర్ పాస్వర్డ్. సో ఇది ఎక్కడ ఫైండ్ ఔట్ చేసిన పాస్వర్డ్ సీక్రెట్స్ డాట్ డాకర్ పాస్వర్డ్‌లో ఫైండ్ ఔట్ చేసింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఉంది. అలాగే డాకర్ లాగిన్ -u వచ్చేసి యూజర్ నేమ్. సో సీక్రెట్స్ డాట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎస్టీటీఎన్. సో ఇలాగా మనం డాకర్ హబ్‌కి మనం ఏదైతే రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ కావాలో లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని సీక్రెట్స్ ద్వారా రెఫర్ చేసి వాటిని మనం వర్క్ ఫ్లోస్‌లో ఇంజెక్ట్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి మనం లాగిన్ ఇంటూ డాకర్ హబ్. సో ఫస్ట్ మనం డాకర్ హబ్‌కి లాగిన్ అయితాం. ఆ తర్వాత మనం ఇమేజ్‌ని బిల్డ్ చేస్తాం. మన రన్నర్‌లో బిల్డ్ చేస్తాం. సో సిమిలర్‌గా మనం లాస్ట్ వీడియో చూసాం కదా! డాకర్ బిల్డ్ -t ఇదొచ్చేసి నా రిపాజిటరీ నేమ్. ఆ తర్వాత ట్యాగ్ వచ్చేసి నేను లేటెస్ట్ ఇచ్చాను. ఆ తర్వాత డాట్ వచ్చేసి నా డాకర్ ఫైల్ యొక్క పాత్. సో ఇక్కడ ఇది చూసుకుంటే మనం ఆల్రెడీ అథెంటికేషన్ జరిగింది. అంటే మనం ఆల్రెడీ లాగిన్ చేసాం కాబట్టి ఏదైతే మనం బిల్డ్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో డాకర్ బిల్డ్ -t ఇమేజ్‌ని బిల్డ్ చేస్తాం కదా! అదే ఇమేజ్‌ని మనం పుష్ చేస్తున్నాం. ఎక్కడికి పుష్ చేసినా చూడండి. డాకర్ పుష్ షేక్ బైట్ గిట్‌హబ్ యాక్షన్స్ డాకర్ లేటెస్ట్. సో ఈ రిపాజిటరీలోకి మనం పుష్ చేస్తున్నాం విత్ ద ట్యాగ్ లేటెస్ట్. ఓకే. సో ఇదొచ్చేసి స్టెప్ వచ్చేసి పుష్ టు డాకర్ ఇమేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మనం సక్సెస్‌ఫుల్‌గా పుష్ చేసాం. ఆ తర్వాత మనం మన రన్నర్ నుంచి డాకర్ లాగౌట్ చేస్తున్నాం. అంటే ఆ రెస్పెక్టెడ్ సీఎల్ఐ ఏదైతే డాకర్ హబ్‌కి మనం తీసుకున్నామో ఆ డాకర్ హబ్ సీఎల్ఐ మనం లాగౌట్ చేస్తున్నాం. సో ఇలాగా కంప్లీట్‌గా మనం పైప్‌లైన్స్ మనం రన్ చేసుకోవచ్చు. వెరీ బేసిక్ స్టెప్స్ అండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డాకర్ హబ్‌లోకి లాగిన్ అవుతున్నాం. సెకండ్ స్టెప్ ఏంటి? మన ఇమేజ్‌ని బిల్డ్ చేస్తున్నాం. థర్డ్ స్టెప్ ఏంటి? ఇమేజ్‌ని పుష్ చేస్తున్నాం. ఎక్కడికి? మన గిట్‌హబ్ యాక్షన్స్ రన్నర్ నుంచి మన డాకర్ హబ్‌కి ఇక్కడికి మనం పుష్ చేస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ డాకర్ లాగౌట్. సేమ్ సీఎల్ఐ ద్వారా డాకర్ లాగౌట్ చేస్తున్నాం. సో ఇలాగా మనం సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో యూజర్ నేమ్, పాస్వర్డ్స్ మనం ఇక్కడ పాస్ చేసుకొని యాస్ ఎ వేరియబుల్‌గా సో మనం షెల్ స్క్రిప్ట్‌ని రన్ చేసుకొని సో మనం సీక్రెట్‌గా ఎటువంటి హార్డ్ కోడింగ్ లేకోకుండా మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి పాస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ నేను వస్తానండి. ఇక్కడ యాక్షన్ సెక్షన్స్‌కి వస్తాను. ఆల్రెడీ నేను ఒక పైప్‌లైన్ రన్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే 39 మినిట్స్ ఒక పైప్‌లైన్ రన్ చేశాను. ఇక్కడికొచ్చేసి మళ్ళీ నేనేం చేస్తానంటే రీరన్ ఆల్ జాబ్స్ అని ప్రెస్ చేస్తాను. ఏమవుతుందంటే మనకి అన్ని జాబ్స్ మళ్ళీ రీరన్ అయిపోతాయి. సో దీని మీద క్లిక్ చేస్తాను. సో డాకర్ బిల్డ్ జరుగుతుంది. జాబ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి. ఫస్ట్ చెకింగ్ ఔట్ జరిగింది. మన కోడ్ అండ్ చెకింగ్ ఔట్ జరిగింది. ఆ తర్వాత వచ్చేసి సెకండ్ లాగింగ్ ఇంటూ డాకర్ హబ్. ఇక్కడ చూడండి. రన్ ఎకో డాకర్ లాగిన్ -u. ఇక్కడ చూడండి పాస్వర్డ్ మనకి కనపడదండి. ఎందుకంటే డాట్ సోర్స్‌లో ఇది హిడెన్‌లో ఉంటుంది. మనకి పాస్వర్డ్ కనపడదు. సో అలాగే యూజర్ నేమ్ కూడా. ఓకే. అలాగే మనకి చూసుకుంటే లాగిన్ సక్సెస్‌ఫుల్ ఇక్కడ చూడండి. మనకి లాగిన్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. ఎక్కడికి? మన డాకర్ హబ్. ఓకే. నెక్స్ట్ బిల్డ్ డాకర్ ఇమేజ్. సో ఇదొచ్చేసి మనకి ఇమేజ్ అనేది బిల్డ్ అయింది సక్సెస్‌ఫుల్‌గా. అలాగే ట్యాగ్ కూడా చూడండి. ఇది ట్యాగ్ అయిపోయింది. సో ఇక్కడ ఈ స్టెప్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఇమేజ్ అని పుష్ అవుతుంది. డాకర్ పుష్. సో ఈ రెస్పెక్టెడ్ రిపాజిటరీలోకి మనకి అవుతుంది విత్ ద ట్యాగ్ ఆఫ్ లేటెస్ట్. ఓకే. సో ఫైన్. మనం పైప్‌లైన్‌లో చెక్ చేసుకున్నాం. ఇప్పుడొచ్చేసి మనం డాకర్ హబ్‌లో వెరిఫై చేద్దాం. ఈ ఇమేజ్ మనకి వచ్చిందా లేదా అని. ఇక్కడ చూస్తే మనకి ఎటువంటి ఇమేజెస్ ఏం లేవు కదా! నేను జస్ట్ పేజ్‌ని రిఫ్రెష్ చేస్తే మనకి ఒక లేటెస్ట్ అనే ఒక ఇమేజ్ ట్యాగ్ ఇక్కడ వచ్చి ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి. సో ఎ మినిట్ అగో సో ఎ మినిట్ అగో మనకి అనేది ఇమేజ్ అనేది మనకి పుష్ అయింది. సో ఇదొచ్చేసి మన ట్యాగ్ లేటెస్ట్. సో ఇలాగా మీరు ఒక ఇమేజ్‌ని డాకర్ హబ్ లోకి పుష్ చేయగలరు వయా గిట్‌హబ్ యాక్షన్స్. సో ఇప్పుడు సపోజ్ నేనొచ్చేసి డైరెక్ట్‌గా ఆల్రెడీ ఉన్న ఆహ్, జాబ్‌ని రన్ చేస్తాను. ఇప్పుడొచ్చేసి నేనేం చేస్తానంటే ఒక చిన్న కమిట్ చేస్తాను. ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చేసి నేనేమంటాను ఒక చిన్న కమిట్ చేస్తాను. మ్యాట్ ప్లాట్ లిబ్ అని ఏదో ఒక చిన్న కమిట్. మ్యాట్ ప్లాట్ లిబ్ అని జస్ట్ ఒక సంథింగ్ యాడ్ చేస్తాను. సో యాడ్ చేసి కమిట్ చేస్తే మనకి ఎంటైర్ పైప్‌లైన్ మనకి మళ్ళీ రిపీట్ అవుతుంది. అలాగే ఇమేజ్ అనేది మనకి పుష్ అవుతుంది. ఎక్కడికి? గిట్‌హబ్ యాక్షన్స్. ఇక్కడ చూడండి. మనకి పైప్‌లైన్ అనేది క్రియేట్ అయింది. ఆ బిల్డ్ రిక్వైర్మెంట్.txt. సో ఇక్కడికెళ్తే డాకర్ బిల్డ్. సో మనకి ఒక్కొక్క స్టెప్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూడండి బిల్డ్ డాకర్ ఇమేజ్. సో ఇమేజ్ అనేది మనకి బిల్డ్ అవుతుంది. ఇవన్నీ బేసిక్ వార్నింగ్స్ యూ కెన్ ఇగ్నోర్. రిఫ్రెష్ చేస్తాను. యాహ్!
ఇప్పుడు చూడండి ఇమేజ్ మనకి మళ్ళీ సక్సెస్ఫుల్గా పుష్ అయిపోయింది. సో సేమ్ ఉంటుంది లేయర్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో మనకి ఆల్రెడీ ఇమేజ్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉందంటుంది. సో నెక్స్ట్ ఇట్ హ్యాస్ టు లాగ్ అవుట్ ఫ్రమ్ డాకర్ హబ్. సో మనకి లాగౌట్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది చూడండి. రిమూవింగ్ లాగ్ క్రెడెన్షియల్స్. సో మన సర్వర్ నుంచి లాగ్ క్రెడెన్షియల్స్ మొత్తం రిమూవ్ చేసేసింది. సో గిటబ్ యాక్షన్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మనకి ఆల్రెడీ ఇమేజ్ అనేది ఆల్రెడీ మనకి ఎగ్జిస్టెడ్లో ఉందంటుంది విత్ ద లేటెస్ట్ ట్యాగ్. సో మీకు టైం కూడా చెక్ చేసుకోవచ్చు. విత్ ఫ్యూ సెకండ్స్ అగో, వెరీ ఫ్యూ సెకండ్స్ అగో మనకి ఇమేజ్ అనేది పుష్ అయింది. ఓకే, సో ఇలాగా మీరు స్మాల్ కమిట్ ఏదైనా స్మాల్ కమిట్ చేసినా కూడా మీకు ఇమేజ్ ఏమవుతుందంటే ఇమేజ్ అనేది పుష్ అవుతుంది. సో సో దిస్ ఇస్ హౌ యూ కెన్ పుష్ ది బిల్డ్ ఇమేజ్. అంటే ఒక ఇమేజ్ని బిల్డ్ చేసి ఆ ఇమేజ్ని సీక్రెట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్స్ని సీక్రెట్స్ నుంచి పాస్ చేసి అండ్ వెరీ సెన్సిటివ్ మేనర్లో మీరు ఇమేజ్ని డాకర్ హబ్లోకి పుష్ చేసుకోవచ్చు వయా గిటబ్ యాక్షన్స్. సో ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్న క్వైరీస్ ఉన్నా కూడా ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే I request you to like, share, subscribe to Code Kamkaji, and thanks for watching. Stay tuned. Bye bye.